అక్షయ్, అవని వాళ్ళైతే చాలా కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటారు. పల్లవి పల్లవి అని గట్టిగా కేకలేస్తూ ఉంటాడు అక్షయ్. ఇక ఆ మాటలకి అందరూ బయటకు వచ్చి ఏమైందిరా, ఎందుకురా అంత గట్టిగా కేకలేస్తున్నావు అంటే, ఆగండి నాన్న, పల్లవి రా ఇటు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా నాన్న, హాస్పిటల్లో ఉన్న స్వాతి స్పృహలోకి వస్తే కానీ, తను నిజం చెప్తే కానీ నేను ఈ కేసు నుంచి బయటకు రానని నీకు ఆ విషయం తెలుసు కదా. అందరికీ ఆ విషయం తెలుసు. ఆ తెలుసు కూడా ఇలా ఇంట్లో ఒకరు చేశారంటే నాకు అర్థం అవ్వడం లేదు. అసలు ఏం జరిగిందంటే, ఆ హాస్పిటల్లో ఉన్న స్వాతి రూమ్లో సీసీ ఫుటేజ్ అవని సెల్కి కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇదంతా నాకు ఇప్పుడు తెలిసింది, లేదంటే నాకు తెలియకపోదును అనైతే అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకే పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అయితే ఏమైందిరా అని అంటే, ఎవరో ఒకరు పల్లవిని చంపబోయారు. అలా చంపబోయి ఆ కెమెరా ద్వారా మేము చూసుకొని హాస్పిటల్ స్టాఫ్ని అలర్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఇది చేసి ఆ అమ్మాయిని రక్షించారు అనేది అంటూ ఉంటాడు. లేకపోతే ఒక్క నిమిషం అయితే అమ్మాయి ప్రాణాలు పోయేవి అని అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అయితే దానికి నా కూతురికి సంబంధం ఏంటి, ఎవరో చంపబోతే నా కూతుర్ని ఎందుకు గట్టిగా అడుగుతున్నారు అని చెప్పేసి పల్లవి వాళ్ళ నాన్న అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే చాలా కోపంగా పల్లవి కాసి అయితే చూస్తూ ఉంటుంది. అయితే అక్కడికే వస్తున్నాను మామయ్య, కొంచెం ఆగండి అనేది అంటూ ఉంటాడు అక్షయ్. ఇక అవని అయితే పల్లవి నిజం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అయితే అడుగుతూ ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది. అయినా ఏంటి మీరు మాట్లాడుతుంది, ఆ పల్లవిని ఎందుకురా మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు అని అంటే, ఉదయం మీ అమ్మ ఇచ్చిన జుంకాలేవి అని చెప్పి అయితే అడుగుతూ ఉంటారు. అయితే ఆ మాటలకి ఆటలకి నీకు ఏంటి సంబంధం, అయినా ఇప్పుడు అవి ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు, అయినా అవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు అనేది అడుగుతూ ఉంటారు. ఆ పల్లవి అంటూ ఉంటుంది. అలాగా పల్లవిని అడిగేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి వాళ్ళ అమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందిరా, మీరు ఎందుకురా పల్లవిని అన్నిసార్లు అడుగుతున్నారు అని అంటే వీడియో చూపిస్తూ ఉంటారు. అమ్మో లేడీ కిల్లరా అని చెప్పి కమల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఏం చెయ్యాలి, అడ్డంగా ఇరుక్కున్నాను, ఎలా తప్పించుకోవాలి అనేది అంటూ ఉంటాడు. ఇక పల్లవి దగ్గరికి వచ్చి అయితే, సరే పల్లవి, నీ ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయో చెప్పు, ఉదయం పిన్ని కొనిపెట్టిన జుంకాలు నాకు చూపించు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి చూపించి పల్లవి అని అక్షయ్ గట్టిగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు పల్లవి వాళ్ళ అమ్మ, అసలు నా కూతుర్ని ఎందుకు హంతకురాలు అంటున్నారు, నా కూతుర్ని హంతకురాల్లాగా ఎందుకు అన్నిసార్లు నిందిస్తున్నారు అని పల్లవి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే 2 నిమిషాలు ఆగాక అత్త నిజం తెలుస్తుంది అనేది అంటూ ఉంటాడు.